హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. టెట్ 2 మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న సైకాలజీ సంబంధించి పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్ 1 సాధికార తత్వ శైలి, ఆప్షన్ 2 నిరంకుశ తత్వ శైలి, ఆప్షన్ 3 అంగీకార తత్వ శైలి, ఆప్షన్ 4 జోక్యరహిత శైలి. ఆన్సర్ ఆప్షన్ 1 సాధికార తత్వ శైలి. క్వశ్చన్ నెంబర్ 2 వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ నెంబర్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ నెంబర్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, ఆప్షన్ నెంబర్ 3 వికాసం సంచితమైనది, ఆప్షన్ నెంబర్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. ఎందుకంటే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు కాబట్టి ఇది తప్పుగా రాయబడినది. క్వశ్చన్ నెంబర్ 3 క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ నెంబర్ 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి, ఆప్షన్ నెంబర్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది, ఆప్షన్ నెంబర్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, ఆప్షన్ నెంబర్ 4 పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. అమూర్త ఆలోచనలు చేసే దశ నేత ప్రచాలక దశ కాబట్టి ఇక్కడ ఇది తప్పుగా గుర్తించబడినది. క్వశ్చన్ నెంబర్ 4 ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ నమ్మకం అపనమ్మకం, చొరవ అపరాధం, శ్రమశీలత న్యూనత, సున్నిహితత్వం ఏకాంతం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 చొరవ అపరాధం. క్వశ్చన్ నెంబర్ 5 ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 6 ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ నెంబర్ 1 థారండైక్, ఆప్షన్ నెంబర్ 2 గార్డనర్, ఆప్షన్ నెంబర్ 3 స్పియర్మన్, ఆప్షన్ నెంబర్ 4 థర్స్టన్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 స్పియర్మన్. క్వశ్చన్ నెంబర్ 7 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ నెంబర్ 1 6, ఆప్షన్ నెంబర్ 2 8, ఆప్షన్ నెంబర్ 3 10, ఆప్షన్ నెంబర్ 4 11. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 8. 8th క్వశ్చన్ సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్ నెంబర్ 1 నిర్ధారణ దశ, ఆప్షన్ నెంబర్ 2 సన్నాహక దశ, ఆప్షన్ నెంబర్ 3 గుప్త దశ, ఆప్షన్ నెంబర్ 4 అంతర్దృష్టి దశ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఆప్షన్ నెంబర్ 3 గుప్త దశ. సృజనాత్మకత ప్రక్రియలో 4 దశలు కలవు. మొదటిది సన్నాహ దశ, 2 గుప్త దశ, 3 అంతర్దృష్టి దశ, 4 నిర్ధారణ దశ. క్వశ్చన్ నెంబర్ 9 ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ నెంబర్ 1 మూర్త ఆలోచన, ఆప్షన్ నెంబర్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ నెంబర్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ నెంబర్ 4 అనిర్దేశిత ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 విభిన్న ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 10 క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ నెంబర్ 1 రోషాక్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, మూర్తిమత్వ శోధిక, పద సంసర్గ పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 మూర్తిమత్వ శోధిక. క్వశ్చన్ నెంబర్ 11 అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 పరిహార సంఘర్షణ. తనకి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తిట్లు తినాలని లేదు. 2 ఇష్టం లేని వాటి మధ్య జరిగే సంఘర్షణ పరిహార సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 12 ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ నెంబర్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ నెంబర్ 2 అంతఃపరీక్షణ పద్ధతి, ఆప్షన్ నెంబర్ 3 చర్యాత్మక పరిశోధన, ఆప్షన్ నెంబర్ 4 అనుదైర్ఘ్య పద్ధతి.
ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసన గతిశీలకమైనది. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. ఇది తప్పుగా ఉన్నది. అభ్యసనం ఒక ప్రక్రియ కానీ ఫలితం కాదు. ఇది సరి అయినది. క్వశ్చన్ నెంబర్ 14. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 15. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన 25%, 35%, 65%, 13%. పొదుపు గణన పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ పొదుపు ప్రయత్నాలు 7, అసలు ప్రయత్నాలు 20. 7/20 ఇంటూ 100. ఆన్సర్ 35%. క్వశ్చన్ నెంబర్ 16. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు. ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, ఫ్రాయిడ్, గాల్టన్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఎబ్బింగ్హాస్. క్వశ్చన్ నెంబర్ 17. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. కొహెలర్, కోఫ్కా, వెర్దిమర్, స్కిన్నర్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 స్కిన్నర్. కొహెలర్, కోఫ్కా, వెర్దిమర్, లెనిన్ వీళ్ళు నలుగురు గెస్టాల్ట్ వాదులు. క్వశ్చన్ నెంబర్ 19. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. వైఖరి, ప్రత్యక్షం, సహజ సామర్థ్యం, సృజనాత్మకత. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ప్రత్యక్షం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 అనుకరణ. అనుకరణ అనున్నది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 21. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. పఠనం, భాషణం, రాయడం, లెక్కించడం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 పఠనం. క్వశ్చన్ నెంబర్ 22. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. పరిస్థితులను కల్పించడం, వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 పరిస్థితులను కల్పించడం. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్, ప్రింటర్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ప్రింటర్. ఎందుకంటే ప్రింటర్ అన్నది అవుట్పుట్ పరికరం కాబట్టి ఇది ఇన్పుట్ పరికరం కానిది. క్వశ్చన్ నెంబర్ 24. 1 కిలోబైట్ దేనికి సమానం. 1000 బైట్స్, 1024 బైట్స్, 1024 బిట్స్, 1000 బిట్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 1024 బైట్స్. క్వశ్చన్ నెంబర్ 25. మాక్ విస్తరణ రూపం. మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. క్వశ్చన్ నెంబర్ 26. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 5 తరగతులు, పూర్వ ప్రాథమిక విద్య 1 నుండి 7 తరగతులు, 1 నుండి 8 తరగతులు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 1 నుండి 8 తరగతులు. క్వశ్చన్ నెంబర్ 27. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2025, 2030, 2032, 2035. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 2030 నాటికి. క్వశ్చన్ నెంబర్ 28.
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు శాతం 50%, 70%, 75%, 80%. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 75%. క్వశ్చన్ నెంబర్ 29. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్, ఎఫ్సి థర్న్, రోజర్స్, జేమ్స్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 విలియమ్సన్. అనిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టినది కార్ల్ రోజర్స్. మిశ్రమ మంత్రణం ప్రవేశపెట్టినది ఎఫ్సి థర్న్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 అన్వేషణ పద్ధతి. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి లేదా శిశు కేంద్రీకృత పద్ధతి, అందువలన ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.